ఎంతో శక్తివంతమైన హనుమాన్ మంత్రము, బీజ మంత్రము. 1 గంటలో మీ కోరిక ఎంత పెద్దదైనా తీర్చేసే మంత్రము. హనుమాన్ మంత్రము ఎంతో శక్తివంతమైంది. మీరు అర్థం చేసుకోండి. చాలా సింపుల్ అండి. అలాగే ఈ 2 అక్షరాల బీజ మంత్రం నోరు తిరగని వారు సైతం ఈజీగా చెప్పుకోవచ్చు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వారి దాకా ఎవ్వరైనా చెప్పుకోవచ్చు. కేవలం ఒకే 1 గంటలో మీ కోరిక అన్నది తీరిపోతుంది. కష్టమా, ఇబ్బందా, బాధ, సమస్య వాటి నుండి బయటపడాలా? ఇంకెందుకు ఆలస్యం? ఎంతో శక్తివంతమైన ఈ హనుమాన్జీకి సంబంధించిన 2 అక్షరాల బీజ మంత్రాన్ని చెప్పుకోండి. 1 గంటలో మీరు కోరింది కోరినట్లుగా తీరిపోతుంది. మీ కోరిక అవతల పడిపోతుంది. మరి అంతటి శక్తివంతమైన ఆ మంత్రం ఎప్పుడు చెప్పుకోవాలి, ఎలా చెప్పుకోవాలి, నియమ నిబంధనలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము. ఆంజనేయ స్వామి హనుమంతుడు సాక్షాత్తు సీతారాములను కలిపిన భగవంతుడు. రాముని మనసులో బాధ తెలుసుకుని సీతమ్మ వారి దగ్గరకు వెళ్లి అమ్మవారి మనసులో బాధ తెలుసుకుని ఇద్దరిని కలపడానికి యుద్ధం దాకా వెళ్లారు సీతారాముల కోసం. మరి భగవంతునికే సహాయం చేసిన భగవంతుడు కదండి మన హనుమయ్య. మనకు వచ్చే కష్టాలు ఏ పాటివండి? వాటిని తీర్చలేడా? వాటి నుండి మనల్ని బయట పడవేయలేడా? ఈజీగా బయట పడేస్తాడు. ఎప్పుడు మనం నమ్మకంతో ఈ యొక్క పని చేస్తామో, నమ్మకంతో హనుమయ్య నువ్వే దిక్కయ్యా అంటూ ఆయన పాదాలు గట్టిగా పట్టేసుకున్నప్పుడు మీ కష్టాలు అన్నీ కూడాను దూది పింజల్లాగా ఎగిరిపోతాయి. కావున ఖచ్చితంగా ఇలా చేయండి. ఇది 2 అక్షరాల బీజ మంత్రము. మీది ఎంత పెద్ద కోరిక అయినా అవనివ్వండి. ఎంతో కాలంగా ఎన్నో ఏళ్లుగా ఆ కోరిక తీరడం లేదు. పెండింగ్ లో పడిపోతున్న పని కావచ్చు, దానికోసమైనా చేయండి. ఎంత పెద్ద సమస్య అయినా కానివ్వండి, ఆ యొక్క సమస్య నుంచి, అది అనారోగ్య సమస్య అయినా, అప్పుల బాధలు అయినా, రోజులు లెక్క పెడుతున్నారు అనుకోండి. అనారోగ్య సమస్యతో దీర్ఘకాలిక వ్యాధి అంటున్నారు, నయం కాని జబ్బు అంటున్నారు. ఈ యొక్క జబ్బు వల్ల బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. ఈ వ్యాధి నుండి నన్ను బయట పడవేయి అని హనుమాన్జీని అడగండి. ఎందుకు పడవేయడు? లేదు, నేను బాగా చదువుకున్న తండ్రి, ఉద్యోగం కోసం ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నా. నా కోరిన కోరిక తీరాలి. నాకు కావలసిన ఉద్యోగం నాకు రావడం లేదు. ఇన్నాళ్లు చదువుకున్న చదువు వృధా అయిపోయింది. ఉద్యోగం లేక పని పాట లేక తిరుగుతూ ఉంటే నాకుగానే చిన్నతనంగా అనిపిస్తుంది. నాకు ఉద్యోగం కావాలి తండ్రి. ఉద్యోగం కోసం కోరుకోండి. ఎన్నో ఏళ్లుగా నేను ఆర్థిక ఇబ్బందులతో అల్లాడిపోతున్నాను. సరైన సంపాదన రావడం లేదు. కష్టానికి తగ్గ ప్రతిఫలితం దక్కడం లేదు. ఒకవేళ వచ్చినా అది నిలవడం లేదు. ఎలా వచ్చిందో అలా ఖర్చు అయిపోతుంది. నేను అనుకున్న స్థాయికి ఎదగలేకపోతున్నాను. దీనికోసమూ కోరుకోవచ్చు. ఒక మంచి బిజినెస్ మొదలు పెట్టాలి అనుకున్నా. అందులో నెంబర్ 1 ప్లేస్కి రావాలి అనుకుంటున్నా. ఇదివరకే మొదలు పెట్టిన బిజినెస్ డల్ గా వెళ్తున్నా. కస్టమర్స్ అట్రాక్ట్ కావాలి అనుకున్నా. బిజినెస్ గ్రోత్ ఉండాలి అనుకున్నా. దేనికైనా కోరుకోండి. నా భర్త నన్ను అసహ్యించుకుంటున్నారు. పూర్తిగా మారిపోయారు. భార్య పట్టించుకోవడం లేదు. దానికి కారణం వేరే వ్యక్తులు కావచ్చు. ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెలు. ఇన్నాళ్లు నాతో ప్రేమగా ఉన్నాడు. ఇప్పుడు నేనంటేనే తనకి పడ్డం లేదు. అకస్మాత్తుగా సడన్ గా ఏమైందో తెలియదు. నా మీద చిరాకు పడుతున్నారు. నన్ను చూస్తేనే పడడం లేదు. నా మొహం చూస్తేనే అసహ్యించుకుంటున్నారు. పూర్తిగా మారిపోయారు. దానికి కారణం వేరే వ్యక్తులు కావచ్చు, లేదా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్క చెల్లెలు మాటలు కావచ్చు. ఏదైనా కావచ్చు. నాతో ప్రేమగా ఉన్న నా భర్త పూర్తిగా మారిపోయాడు. నన్ను పట్టించుకోవడం లేదు. ఆ బాధ, వేదన నేను భరించలేకున్నానయ్యా హనుమయ్య. దాని నుండి నన్ను బయట పడవేయి తండ్రి. దేనికోసం కోరుకున్నా సరే మీరు తప్పక హనుమాన్జీ యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు. ప్రశాంతవంతమైన జీవితం కావాలన్నా, మానసిక తృప్తి కలగడం లేదన్నా, నాకు మానసిక సంతృప్తి కలిగించు హనుమయ్య.
తండ్రి దేనికోసమైనా కూడాను నా యొక్క కష్టాలు తీర్చివేయి అంటూ కోరుకోండి. మన బాధ మన కష్టం ఏదైనా అవనివ్వండి, మనస్ఫూర్తిగా మనస వాచ కర్మణ తీసుకెళ్లి హనుమయ్య పాదాల మీద ఉంచేయండి. హనుమయ్య పాదాల చెంత ఉంచేసేయండి. మీకు చిటికె వేసినంతలో ఆ కష్టం నుండి, ఆ బాధ నుండి, ఆ ఇబ్బంది నుండి బయట పడవేస్తాడు హనుమాన్. మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి బీజ మంత్రము ఏమిటి, ఎలా చెప్పుకోవాలి? మేము భరించలేని బాధలో ఉన్నామండి. మనసు కూడా చాలా కలతపడి ఉన్నది. ఎవరికి చెప్పుకుంటే నా బాధ తీరుతుంది, నా కష్టం తీరుతుంది, ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. నా కష్టం నా బాధ చెప్తే వాళ్ళు ఇంకా దాన్ని అలుసుగా తీసుకుని చిన్న చూపు చూస్తారు. అది నాకు వద్దు, నచ్చడం లేదు. నా బాధ దింపుకోవాలి. నా కష్టం తీర్చే వారి దగ్గర నేను చెప్పుకోవాలి. వారు ఎవరు అన్నప్పుడు మన హనుమాన్. ఆయనకు చెప్పుకోండి. మీ కోరిక చెప్పుకోండి. మీ బాధ చెప్పేసుకోండి. మీ ప్రతి సమస్య ఆయన పాదాల చెంత ఉంచేసేయండి. మీ కన్నీళ్లతో ఆయన పాదాలను కడిగేసి, నువ్వు తప్ప నాకు దిక్కు ఎవ్వరూ లేరు, నా కష్టం నుంచి బయట పడవేయి, నా మనసులో ఉన్న బాధను తీసి పక్కకు పడేయి, నీదే బాధ్యత, వదిలేస్తావా, నన్ను కాపాడుకుంటావో నీ ఇష్టమని చెప్పి మీ పూర్తి బాధ్యతను ఆయనకు అప్పగించండి. పూర్తిగా సరెండర్ అయిపోయి ఈ మంత్రాన్ని చెప్పేసుకోండి. 1 గంటలో మీకు మార్పు రాకపోతే, మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇక ఆ మంత్రం ఏమిటి అంటే, ఇది ఒక వేదిక్ స్విచ్ వర్డ్ అండి. ఫ్రామ్ ఇలా చాంట్ చేస్తూ ఉండండి, చెప్పుకుంటూ ఉండండి, జపించుకుంటూ ఉండండి. నాన్ స్టాప్ గా మీరు ఇలా చెప్పుకున్నారంటే 1 గంటలో మిరాకిల్ జరుగుతుంది. నిజంగా అద్భుతం జరుగుతుంది. మరి ఈ ఆంజనేయ స్వామి అంటే మనకి తెలుసు కదండి, నియమ నిష్టలు ఉండాలి. ఇక్కడ నైవేద్యాలు అవసరం లేదు, పూజలు అవసరం లేదు. కాకపోతే పీరియడ్స్ లో ఉన్నప్పుడు చెప్పకండి, నాన్ వెజ్ తిన్నప్పుడు చెప్పకండి, స్నానం చేయకముందు చెప్పకండి. చక్కగా స్నానం చేశారు, బయటకు వెళ్లిపోయారు, అక్కడ ఎక్కడైనా చెప్పండి, పర్లేదు. ఇంట్లో అయినా చెప్పుకోవచ్చు. బయటకు వెళ్లారు, అకస్మాత్తుగా అక్కడ ఏదో ప్రాబ్లం ఎదురయ్యింది, మీరు భరించలేకున్నారు, అయితే ఇలా చెప్పుకోండి. ఫ్రామ్ తండ్రి, ఈ బాధ నుండి బయటపడవేయి, ఈ కష్టం నుండి బయటపడవేయి, నా వల్ల కావడం లేదు, నా మనస్సు తేలికపరచు, ఈ చిక్కుముడులు అన్నీ విప్పు, ఈ గడ్డు సమస్యల నుంచి నన్ను బయటకు తీసుకురా. ఇలా కాని స్నానం చేసి ఉండాలి, నాన్ వెజ్ తినకూడదు, పీరియడ్ లో ఉండకూడదు. ఇక తెలుసు కదండి, ఆంజనేయ స్వామి అంటే భార్యాభర్తలు దూరంగా ఉండాలి, మందు మాంసము దూరంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మీకు ఈ మంత్రాన్ని చాంట్ చెయ్యమని చెప్పడం జరుగుతుంది. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నా, ఇటువంటి పరిహారాల కోసం ఒక్కసారి మా గురువు గారిని సంప్రదించండి. మీకు చిటికెలో పరిష్కారాన్ని అందచేస్తారు. మీకు ఎటువంటి సమస్య అయినా కూడాను ఒక్కసారి సంప్రదించండి. స్క్రీన్ మీద నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి.